సంఘటనలు కానీ గత 2 రోజులుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ చాలా దురదృష్టకరము. ఇవి పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి సంఘటనలు. ఇవి అమాయకులైనటువంటి విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయ శక్తులు, దేశ వ్యతిరేక సంస్థలన్నీ కూడా కుట్రలు పన్ని ఈ రకమైనటువంటి దాడులకు, ప్రతిదాడులకు కారణమవుతా ఉన్నారు. ఈరోజు షహీన్ బాగ్ ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం ఉందో అది మళ్ళీ ఈ యొక్క విద్యార్థుల ఉద్యమం వెనుక విద్యార్థులను అడ్డం పెట్టుకొని మళ్ళీ యాక్టివేట్ అయి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకందరికీ తెలుసు, నీట్ పరీక్ష ఏదైతున్నదో నీట్ పరీక్ష పత్రిక సంబంధించినటువంటి పేపర్ లీక్ అయినప్పుడు, ఆ యొక్క పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని దానికి సంబంధించినటువంటి 17 మంది దోషులను అరెస్ట్ చేసి ఈ రోజు జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు. అంతేకాదు మళ్ళీ సమర్థవంతంగా అనేక చర్యలు తీసుకొని మిలిటరీ యొక్క సహకారం తీసుకొని మిలిటరీ విమానాలను ఉపయోగించుకొని విద్యార్థులకు ఏమాత్రం నష్టం జరగకూడదు, విద్యార్థులకు మరోసారి ఇబ్బంది జరగకూడదు. నమ్మినటువంటి ఉపాధ్యాయులే విద్యార్థులను మోసం చేశారు. నమ్మినటువంటి ఉపాధ్యాయులే ఎవరైతే పేపర్ రాయాలో, ఎవరైతే విద్యా బోధన చేయాలో ఆ రకమైనటువంటి ఉపాధ్యాయులే కొంతమంది స్వార్థ బుద్ధితో, అవినీతితో, అహంకారంతో ఈ పేపర్ లీక్ చేశారు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఏ మాత్రం 1% కూడా అవకాశం ఇవ్వకుండా ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా ఉపయోగించుకొని చివరకు రెండోసారి ఈ యొక్క పేపర్ లీకేజీని ఏ రకంగా జరగకుండా సమర్థవంతంగా పకడ్బందీగా రెండోసారి పరీక్ష రాయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, విద్యార్థులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. రెండోసారి పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించినందుకు వాళ్ళు సంతృప్తి కూడా వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఏ పేపర్ లీక్ అయినా, అది నీట్ పేపర్ కానీ, అది 10th క్లాస్ పేపర్ కానీ, అది డిగ్రీ పేపర్ కానీ, అది ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి పేపర్ కానీ, ఏ పేపర్ లీక్ అయినప్పటికీ కూడా పేపర్ రాసినటువంటి విద్యార్థులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా బాధపడతారన్న విషయము మేము ఏకీభవిస్తున్నాం. తప్పకుండా పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము 2024లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఆ రకంగా ఎవరైనా పాల్పడితే వాళ్ళు కఠినంగా శిక్ష పడే విధంగా చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమాన్ని అండగా పెట్టుకొని దేశంలో పూర్తిగా ప్రజా ఆదరణను కోల్పోయి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు గాని తమ రాజకీయ అస్తిత్వం కోసము విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్నటువంటి కమ్యూనిస్టులు ఒక్కొక్క రాష్ట్రము తను కట్టుకున్నటువంటి కోటలు కూలిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థులను అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాది ఒక జాతీయ పార్టీ, అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాము, మాకు ఒక బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి దేశంలోని అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య నియమ నిబంధనలు ఉల్లంఘించేటువంటి ప్రయత్నము, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. విద్యార్థులను ఎగదోసి దేశంలో రాజకీయ అస్థిరత్వం తేవాలి, ఈరోజు దేశ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూల్చాలి, ప్రధాని రాజీనామా చేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీకు చేస్తున్నటువంటి డిమాండ్ మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు అది రాష్ట్రాలలో గాని కేంద్రంలో గాని ఏ రోజైనా మీ ముఖానికి రాజీనామా చేశారని అడుగుతా ఉన్నాను. మీరు అధికారం ఉన్నప్పుడు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఈ రోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డికి ఉందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ యొక్క లీకేజ్ విషయంలో అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడాలి. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గాని, కేంద్రంలో యూపీ హయాంలో గాని ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రశ్న పత్రాలు లీక్ అయినాయో ఆయన చదువుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో ఒకసారి ప్రజలకు చెప్పాలి. ఆయన రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 18 పేపర్ లీక్ అయి చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేయాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉండింది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్నారో ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
వాళ్ళకు రాజకీయాలే ముఖ్యం తప్ప విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదు. వాళ్ళకు అధికారమే అవసరం తప్ప దేశ సమగ్రత సమైక్య అవసరం లేదు. ఏ వ్యవస్థ అయినా సరే మాకు లాభపడకపోతే, మేము అధికారములు లేకపోతే, ప్రజల మద్దతు మాకు రాకపోతే ఏ వ్యవస్థ అయినా మేము కూల్చడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతాం. ఇప్పటికే మీకు అందరికి తెలుసు, 10 ఏళ్ల జైలు, ₹1 కోటి జరిమానాతో 2024లో ఒక కఠినమైనటువంటి ఈ యొక్క పేపర్ లీకేజీని అరికట్టేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరైతే పేపర్ లీకేజ్ ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు అన్ని రాష్ట్రాలకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బాంబే, కలకత్తా, ఢిల్లీ, ఎంపీ ఈ 4 హైకోర్టుల ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద ఇప్పటికే కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అవసరమైతే ఈ రకమైనటువంటి చట్టం విషయంలో మరింత కఠినంగా కూడా చట్టాలు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదని సందర్భంగా మునివేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అది అడగాల, ప్రధానమంత్రి రాజీనామా కాదు. చట్టాన్ని మరింత కఠినంగా తీసుకొద్దాము, చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేద్దాము, లొసుగులు లేకుండా చూద్దాము. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా ప్రశ్న పత్రాలు, ఉద్యోగ నియామక పరీక్షల్లో సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ లీకు కాకుండా చూద్దామని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కానీ బాధ్యతారహితమైనటువంటి పార్టీ అది. ఏ మాత్రం ఏ విషయంలో కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు వెబ్సైట్ వచ్చింది, ఈ రోజు ఇంటర్నెట్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది కాబట్టి తొందరగా బయటపడతా ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు పేపర్ లీక్ అయిన సంఘటనలు కొన్ని వేలున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ విషయంలో మరి సానుకూలంగా ఉంది. ఇప్పటికే మనం చేస్తా ఉన్నాం. సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మందిని ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ లో అరెస్ట్ చేసి ఈ రోజు జైల్లో ఉన్నారు. వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి మరి ఆ రకంగా విద్యార్థులకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అనేక సార్లు మరి కాంగ్రెస్ హయాంలో ఈ యొక్క పేపర్ లీక్ అయ్యాయి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయింది ఇటీవల. ఏదైతే మమతా బెనర్జీ చాలా శుద్ధపూసలు చెప్తా ఉంది. ఈ రోజు ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో అనేక క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి పేపర్స్ లీక్ అయ్యాయి. మరి ఈరోజు ఏ విషయంలో కూడా వాళ్ళు బాధ్యతలు తీసుకోకుండా వాళ్ళ హయాంలో ఒక మాట, మరి బీజేపీ అధికారం ఉన్నప్పుడు నీటికి సంబంధించినటువంటి పేపర్ మీద మరొక మాట. వీళ్ళు ధర్నాలు చేస్తారని మాకు తెలియదు. పేపర్ లీక్ అయినప్పుడు యుద్ధ ప్రాతిపాదిక మీద కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మరి అంత సమర్థవంతంగా మరి మిలిటరీ సహాయం తీసుకొని మరి వాళ్ళను కూడా ఉపయోగించి క్వశ్చన్ పేపర్ రాసినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి ఏ రకమైనటువంటి సెల్ ఫోన్ గానీ ప్రచార సాధనాలు అందుబాటులో లేకుండా వాళ్ళందరినీ పరీక్ష రాసేంత వరకు కూడా మరి కంట్రోల్లో పెట్టి ఏ రకంగా పేపర్ నిర్వహించిందో మనకు తెలుసు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాల పాలనలో దేశవ్యాప్తంగా వందలాది పేపర్ లీకులు జరిగాయి. ఈ రోజు చాలా పెద్ద ఎత్తున మరి మహానుభావుడు, దేశంలో అత్యంత తెలివివంతుడు, మేధావి అయినటువంటి రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఆయనకు మించినటువంటి మేధావి దేశంలో ఈ ప్రపంచంలో ఎవరుండరు. దురదృష్టం అది కాంగ్రెస్ పార్టీకి దొరికిండు. అదృష్టవంతుడు. అదృష్టవశాత అంత పెద్ద మేధావి కాంగ్రెస్ పార్టీకి దొరికాడు. ఈ రోజు మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి తెలంగాణలో మరి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, మరి ఆయన ఎందుకు ఆ రోజు రాజీనామా చేయలేదు? పోనీ ఈరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ మంత్రులను రాజీనామా చేయాలని అడిగే ముందు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2025లో ఎస్ఎస్సి పేపర్ లీక్ మార్చి 21వ తేదీన బోర్డు పరీక్షలు ప్రారంభమైతే ఫస్ట్ డేనే 2025 ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు నిర్వహిస్తే ఫస్ట్ డేనే నల్గొండ జిల్లాలో నకరికల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల సెంటర్ నుంచి ప్రశ్న పత్రం లీక్ అయింది.
దానికి 4 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ రోజు జైలుకి వెళ్ళలే, ఖాళీ సస్పెండ్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసి ఎవరైతే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళను కూడా తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మరి మీరు ఆ రోజు ప్రశ్నపత్రం లీక్ అయితే రేవంత్ రెడ్డి ఆ రోజు చేయలేదు కదా, ఈ రోజు ఏమైనా ఇది 10th ఫెయిల్ సర్కార్, ఇది ఆ రోజు వచ్చిన పేపర్ ఇప్పుడు రాలేదు, ఆ రోజు వచ్చింది. ఇప్పటికైనా నువ్వు భారతీయ జనతా పార్టీ మంత్రిని రాజీనామా చేయాలని అడుగుతున్నప్పుడు కనీసం నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, నువ్వు ముందు రాజీనామా చెయ్యి. చేసిన తర్వాత నీట్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ధర్నాలు చేయాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీస్ మీద దాడులు చేయాలా. నీట్ పేపర్ మీద కర్రలు పట్టుకొని వచ్చి బీజేపీ ఆఫీస్ కార్యకర్తల మీద దాడులు చేయాలా. నీట్ పేపర్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీ ప్రభుత్వంలో అరెస్టులు చేయాలా. రాజ్భవన్ చెలో రాజ్భవన్ నిర్వహించేటండి సత్తా ధైర్యం మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. మీరు 10th క్లాస్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు రాజీనామా చేశారా? ఈరోజు రాహుల్ గాంధీ లేక రేవంత్ రెడ్డి చెప్పాలి. అంతేకాదు 2026 లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరి జగిత్యాలలో బిఎస్సి 3rd ఇయర్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. నేను ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. మీరు అప్పుడేమైనా రాజీనామా చేశారని అడుగుతా ఉన్నాను. మీ మంత్రులతో రాజీనామా చేయించారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ది ఈరోజు విద్యార్థుల మీద ప్రేమ లేదు, వాళ్ళకు ఓట్ల మీద ప్రేమ ఉంది. వాళ్లకు చరిత్రనే లీకేజీల చరిత్ర. మేము అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా 24 లో తీసుకొచ్చాం. మళ్ళీ ఏ రకమైనటువంటి సంస్కరణ తీసుకురావాలైనా సిద్ధం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అది అడగాల. అనేక సంవత్సరాలుగా దేశంలో పేపర్లు లీక్ అవుతున్నాయి. మీరు 24 లో చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా లీక్ అవుతున్నాయి. ఇంకా మీరు ఈ రకంగా సంస్కరణలు తీసుకురండి. అందరం కలిసి విద్యార్థులకు లాభం చేద్దాము, అందరం కలిసి విద్యార్థులకు ధైర్యం చెప్దాము, అందరం కలిసి విద్యార్థుల భవిష్యత్తుకు ధైర్యం ఇద్దాము అనేటువంటి చెప్పాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ టోటల్ గా రాజకీయం చేస్తా ఉంది. టోటల్ గా ఈరోజు ఏ రకంగా వివరిస్తున్నారు? నా దగ్గర కాంగ్రెస్ పార్టీ హయాంలో పేపర్ లీక్ అయినటువంటి 100 ఆధారాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో కావచ్చు, వాళ్ళ ఇండియా అలయన్స్ లో ఉన్నటువంటి ఈరోజు తమిళనాడులో కావచ్చు, వాళ్ళ అత్యంత ప్రాణమిత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో కేరళ సర్కార్లో కావచ్చు, ఢిల్లీలో యూపీఏ హయాంలో షీలా దీక్షిత్ హయాంలో కావచ్చు, రాజస్థాన్ లో మనకందరికి తెలుసు సచిన్ పైలట్ ఊరేగింపు చేశాడు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయితే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ పాదయాత్ర చేశాడు. అటువంటి చరిత్ర మీది. మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక ఎక్కడదని అడుగుతున్నాను. సిద్ధరామయ్య ప్రభుత్వం పియూసీ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ పేపర్ 2016 లో పేపర్ లీక్ అయింది. మరి ఆ రోజు చెప్పాలా? అశోక్ గెహ్లాట్ లో 18 పేపర్లు లీక్ అయ్యాయి. 18 పేపర్లు. మరి ఆ రోజు ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ప్రియాంక గాంధీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? సొంత పార్టీ నేతలే రోడ్డు ఎక్కారు కదా, కనీసం వాళ్ళని ఎందుకు ఆగమని చెప్పలేదు? ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో 12th క్లాస్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది. జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ 10th క్లాస్ హిందీ పేపర్ సైన్స్ పేపర్ లీక్ అయినాయి. కర్ణాటకలో SSLC 10th క్లాస్ అదేవిధంగా 12th PEC పేపర్ లీక్ అయింది. డిఎంకే హయాంలో మరి మీ యొక్క మిత్రులు కదా, మొన్నటి వరకు తమిళనాడు టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ బీఈడి కోర్సుల పేపర్ లీక్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చాలా స్కామ్ జరిగింది, ఇంకా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రంలో భారీ లీకేజ్ స్కాండల్ జరిగింది, సిబిఐ ఇంకా దర్యాప్తు. కొంతమంది జైల్లో కూడా ఉన్నారు. వాళ్ళ కారణం కాదు, మా కారణంగా జైల్లో ఉన్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు కేజ్రీవాల్ పెద్ద పొట్టి మాటలు మాట్లాడుతున్నాడు, పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ మరి PSSB పరీక్షల్లో మరి అక్రమాలు జరిగాయి కదా, ఎందుకు పంజాబ్కి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నాలు చేయలేదు? ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు ఆ ఉద్యమాలకు? ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీటి గురించి కంఠశోష చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కేటీఆర్ పెద్దగా పోజు కొట్టుకుంటూ మరి వెళ్ళాడు కదా ఇందిరా పార్క్ దగ్గరికి.
మరి నీ హయాంలో ఎందుకు పేపర్ లీక్ అయ్యాయి? ఇంటర్మీడియట్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, అప్పుడు లేదా సిగ్గు మీకు? అప్పుడు లేదా ఈ తెలివి? ఈరోజు పెద్ద నీతులు చెప్తున్నవే మీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత. ఎప్పుడు ఏ పేపర్ లీక్ అయినా కూడా అది అన్యాయమే, నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నాను. మా ప్రభుత్వంలో పేపర్ లీక్ అయింది, తప్పు జరిగింది, పరీక్షలు రద్దు చేశాం, సమర్థవంతంగా నిర్వహించాం, చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం, మరింతగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మార్పు అయినా, ఏ సంస్కరణ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఏ మార్పులు కావాలో చెప్పు. ఈరోజు పార్లమెంట్లో చర్చిద్దాం రద్దంటే ధైర్యం లేదు మీకు. ఏమంటున్నారు? ముందు రాజీనామా చేయాలి. చర్చలలో చెప్పదే విషయం. మీ డిమాండ్లు అంగీకరించకపోతే అప్పుడు ధర్నా చేయి. ముందు చర్చకు సరా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకంటే దిగజారినటువంటి రాజకీయాలు ఎప్పుడు ఉండవు. నీటి పరీక్షలో పొరపాటు జరిగింది, దాని మీద పార్లమెంట్లో చర్చకు పెట్టాము. చర్చకు రా, మాట్లాడు. చర్చలో రాజీనామా చేయమని డిమాండ్ చేయి, తప్పులేదు. నీ ఫండమెంటల్ రైట్ నువ్వు అడగడానికి. గతంలో అన్ని సిగ్గిడ్చి మర్చిపోయి, నీ హయాంలో అన్ని మర్చిపోయి డిమాండ్ చేయి, తప్పులేదు. నీ అధికారం ఉన్నప్పుడు మీరు ఏమీ చేయలేకపోయారు. మేము అధికారం ఉన్నప్పుడు పత్రికలు లీక్ అయ్యాయి, మేము అధికారం ఉన్నప్పుడు పరీక్షల్లో పేపర్లు లీక్ అయ్యాయి. మాకు సిగ్గు లేదు, మీరు మంచోళ్ళు కాబట్టి మీరు రాజీనామా చేయాలి, నువ్వు అడుగు, తప్పులేదు. కానీ ఎప్పుడు అడగాల? మైక్ ఇస్తారు పార్లమెంట్లో, వేదికలు తీసుకోండి, పార్లమెంట్ వేదిక తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా డిమాండ్ చేయి. అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడు ధర్నా చేయి, అర్థం ఉంటుంది. కానీ ముందే డిమాండ్ పెట్టి చర్చలు కాకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఇంతెందుకు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేటీఆర్ ముందు జవాబు చెప్పాలా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎన్నిసార్లు లీక్ అయినాయి కేటీఆర్? అప్పుడు నువ్వు మంత్రివి కదా, మీ పార్టీ అధికారంలో ఉంది కదా, అది మర్చిపోయావా? విద్యార్థులు 26 మంది చనిపోతే మర్చిపోయావా? ఈరోజు ఏ మొక్కం పెట్టుకుని ధర్నాలకు వస్తున్నావు, పెద్ద నీతులు చెప్తున్నావు మాకు. అంతేకాదు, ఈరోజు నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఏవైతే తుక్కుడే గ్యాంగులు ఉన్నాయో భారతదేశాన్ని ముక్కలు చేయాలని, భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలని ఏవైతే తుక్కుడే గ్యాంగులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు జంతర్ మంతర్లో చేరిపోయాయి. ఆ తుక్కుడే గ్యాంగులన్నీ కూడా ఈరోజు జంతర్ మంతర్లో వేదిక చేసుకొని కుట్రలు చేస్తా ఉన్నాయి. మా ప్రభుత్వం అవినీతికి పాల్పడలే. మా ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతల భంగం లేదు, ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, సమర్థవంతంగా నడిపిస్తున్నాం, దేశ గౌరవాన్ని పెంచాం, మౌలిక వసతులు అభివృద్ధి చేస్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల రైతులను ఆదుకుంటా ఉన్నాం, పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, అన్ని రకాల పరిశ్రమలు పెంపొందిస్తా ఉన్నాం, అన్ని రకాలుగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గౌరవంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, నీతివంతంగా పనిచేస్తా ఉన్నాం, సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాం. మోడీ గారి నాయకత్వంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తా ఉన్నాం. దానికి రాజీనామా చేయాలా? మీరు 3 నెలలకోసారి విదేశాలకు వెళ్లి చెడ్డీల మీద బీచ్లలో తిరిగేటువంటి పార్టీ మీది మీరు మమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతారా? మీ నాయకుడు అడ్రస్ లేకుండా, ఎవరికి చెప్పా పెట్టకుండా బీచ్లలో ఎవరి పోటీ తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు, ఎవరికైనా మీ పార్టీలో చెప్పాడా? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, మీరు రాజీనామా చేయమని అడుగుతారా? ఈరోజు బాజాప్తా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా కమిట్మెంట్ తో పనిచేస్తా ఉన్నాం, నీతివంతంగా పనిచేస్తా ఉన్నాం, సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాం, దేశం కోసం పనిచేస్తా ఉన్నాం, అన్ని రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా తీసుకొస్తాం. ఈ యొక్క ప్రశ్న పత్రాల లీకేజ్ విషయంలో కూడా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సలహాలు ఇవ్వు, మేము తప్పకుండా సంస్కరణలు తీసుకొస్తాం. అంతే తప్ప ఈరోజు అడ్డంగా మాట్లాడడం కాదు. ఇది దేశంకి ఏమాత్రం ఉపయోగపడదు. ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మేము విద్యార్థులకు నష్టం జరిగింది, విద్యార్థులు బాధగా ఉన్నారు, విద్యార్థులు ఆవేదనతో ఉన్నారని మేము రోజులు చూస్తూ కూర్చున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ తుక్కుడే గ్యాంగులు, దేశ వ్యతిరేక శక్తులు అన్ని రోజు ఏకమై ఈరోజు దేశం మీద దాడి చేస్తా ఉన్నారు, దేశ ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా మనవి చేస్తున్నాను, ఒకటి రాహుల్ గాంధీకి ఒకటి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అయ్యా రాహుల్ గాంధీ, గత 23లో మీరు తెలంగాణలో ఎన్నికలప్పుడు తిరుగుతూ ఏమేమి హామీలు ఇచ్చారయ్యా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? ఏదైనా హామీ అమలు చేశారా? ఇది కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్, ఫ్రంట్ పేజీ, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ మీ హయాంలో. దిస్ ఏ జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేశావా? 2024 లోపల మొదటి ఏడాది మొత్తం 2 లక్షల ఉద్యోగాలు నియామకం చేస్తామని ఏ డేట్ లో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, భర్తీ పూర్తి చేస్తామని అన్ని డిక్లేర్ చేశారు మీరు ఎలక్షన్స్ ముందు. మీరు ఇది ఏమీ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగుల విషయంలో అశోక్ నగర్ లైబ్రరీ
రేవంత్ రెడ్డికి అడ్రస్ జ్ఞాపకం ఉందా? రాహుల్ గాంధీకి అడ్రస్ జ్ఞాపకం ఉందా? మరి ఈరోజు నువ్వు విద్యార్థులను పరామర్శిస్తున్నారు కదా మీ పార్టీ తరఫున. హైదరాబాద్ లో కూడా అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎప్పుడైనా పరామర్శించావు హైదరాబాద్కు వచ్చి? మాది తప్పయింది, మేము హామీ ఇచ్చాము, హామీ అమలు చేయకపోయాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి రాహుల్ గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఎప్పుడైనా చెప్పాడా? ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 3 సంవత్సరాలు అయింది. తెలంగాణ యువత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాయ మాటలకు నమ్మి ఓటేస్తే వాళ్ళకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తే ఢిల్లీలో మేము వినాలా? అలాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో ధర్నాలు చేయాలి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎంత సామెత అర్థం చేసుకోండి. మీరు ఒకటే అడుగుతాను, విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తామన్నావు కదా, మరి ఏమైందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ కోదండరామ్ గారు, అయ్యా కోదండరామ్ గారు ఎక్కడ పోయిన 2 రోజులు మీరు? మీ జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు కదా, ఎందుకు మాట్లాడలేదు కోదండరామ్ గారు? మీకు ఎమ్మెల్సీ రాగానే, మీకు ఉద్యోగం రాగానే అందరికి ఉద్యోగాలు వచ్చినట్ట? విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు కదా, అడగాలి కదా కోదండరామ్ గారు. మిమ్మల్ని అంటే మాకు అందరికి గౌరవం కదా, మరి ఎందుకు గౌరవాన్ని తీసుకుంటున్నారు మీరు? చేరింది కాంగ్రెస్ పక్షాన ఏరినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పుడు మీరు అవన్నీ కూడా అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మమ్మల్ని ఒక్కరనే కాదు, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే కోదండరాం అడగాల. ఎస్, అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటారు. విద్యా భరోసా కార్డు ఇవ్వకపోతే అడగాల. నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే కోదండరాం అడగాల. అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు. అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో 1 లెక్చరర్ పోస్టు ఆయన పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు కేసీఆర్. ఆయన ఒకటి కూడా భర్తీ చేయాల. ఈయన ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు రేపో మాపు. ఈయన 3 సంవత్సరాలుగా వస్తుంది, ఒక్క ఉద్యోగం భర్తీ చేయాల. 1 లెక్చరర్ పోస్ట్ భర్తీ చేసిన జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ. మీరు ఈ రోజు నీతులు చెప్తున్నారు. కోదండరాం ఎందుకు అడగడి విషయం? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? అడిగావా ఎప్పుడైనా? నేను ఎడ్యుకేషన్ విషయం మాట్లాడుతున్నాను, మిగతా విషయాలు పోవడం లేదు. చాలా ఉన్నాయి మాట్లాడాలంటే. కాబట్టి మీకొక నీతి, మాకొక నీతి. పొరపాటు జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం. పొరపాటు జరిగింది కాబట్టే ఎగ్జామ్స్ రద్దు చేసినాం. పొరపాటు జరిగింది కాబట్టే సక్రమంగా మళ్ళీ నీట్ 2వసారి ఎగ్జామ్ నిర్వహించాం, మంచి ఫలితాలు ఇచ్చాం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతా ఉన్నాం. 17 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. ఇంకా ఏం కావాలని అడుగుతా ఉన్నాం. మీరు రాజీనామా చేసి ఉంటే తప్పకుండా ఆ సాంప్రదాయాన్ని మేము కూడా పాటించామన్నాం. మీరు ఏ రోజు కూడా చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. దేశంలో ఇంతకుముందు కమ్యూనిస్టు పాలనలో గాని, డిఎంకే పాలనలో గాని, టిఎంసీ పాలనలో గాని, యాప్ పాలనలో గాని, కాంగ్రెస్ పాలనలో గాని ఏ రాష్ట్రంలో చేశారా? కాబట్టి ఖచ్చితంగా మేము తప్పైంది. రాజీనామా ఒకటే సమస్య పరిష్కారం కాదు. ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉన్నదా లేదా, ఈ గవర్నమెంట్ సెన్సిటివ్ ఉందా లేదా, ఈ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా మాకు సిన్సియారిటీ ఉందా లేదా. ఎస్, మేము అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం, దీంట్లో కూడా తీసుకొస్తాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం. అనేక రకాల ప్రతి నెల జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు అనేక డిగ్రీ కాలేజీలు, అనేక యూనివర్సిటీలు, అనేక మెడికల్ కాలేజీలు, మేము గతంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో మేము వచ్చిన తర్వాత డబల్ చేసినాం. ఈరోజు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్ పెంచాం, పీజీ సీట్లు పెంచాం. ఈరోజు మెడికల్ సెక్టర్ లో ఎంబీబీఎస్ సీట్లు పెంచాం. మేము మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధితోటే ఈరోజు పనిచేస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. మీ తాటాకు జప్పులకు భయపడే ప్రభుత్వం కాదు. ఎస్, విద్యార్థులు ఉన్నారు కాబట్టి మేము సమయంతో ఉన్నాం. విద్యార్థులు భవిష్యత్తు దృష్టి పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది కావద్దనే దృష్టితో ఉన్నాం. అనేక రకాలుగా అందులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులను ఆ యొక్క ఉద్యమంలో చేరి దాన్ని హింసాత్మకంగా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసుల మీద దాడి. ఎవరు పోలీసులు? వాళ్ళు కూడా నిరుద్యోగ యువకులే, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, తమ కడుపు కోసం, తన కుటుంబం కోసం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళే. అలాంటి మరి పోలీసుల మీద దాడి చేయిస్తున్నారు. ఎవరిని రెచ్చగొట్టి దాడి చేస్తున్నారు? అందులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు. అయినప్పుడు కూడా సమయంతో ఉన్నాం. కాబట్టి నేను ఈ సందర్భంగా సమాజాన్ని కోరేది ఒకటే, సమాజం అంతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నీట్ పేపర్ పరీక్ష లీక్ కావడం వెనుక ఎవరైతే ఏ ఉపాధ్యాయులనే తమ్ముతాము, ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు రాయడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ పేపర్ తీసుకుని అన్ని సెంటర్లకు ఇవ్వడు. వ్యవస్థ మీదనే నమ్మకంతో పనిచేయించుకోవాలి. పొరపాటు జరిగింది. ఎస్, కొంతమంది
నమ్మినటువంటి దేశానికి విద్యార్థులకు జ్ఞానబోధ చేయాల్సినటువంటి ఉపాధ్యాయులే మోసం చేశారు. కాబట్టి తప్పు జరిగింది మా పక్షాన, అది కూడా మేము మాదే బాధ్యత. అందుకే ఆ పరీక్షలు రద్దు చేశాము, సమర్థవంతంగా మళ్ళీ నిర్వహించాము. భవిష్యత్తులో సలహాలు ఇవ్వండి. ఏ సలహా ఇచ్చినా భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థికి ఏ చిన్న పరీక్ష అయినా పెద్ద పరీక్ష అయినా, అది నీట్ పరీక్ష కానీ, అది ఫస్ట్ క్లాస్ కేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల పరీక్ష కానీ, అది టీచర్స్ ఉద్యోగం కానీ, కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, అది ఐఎస్ఐ ఉద్యోగం కానీ, ఆర్మీ ఉద్యోగం కానీ, ఏ ఒక్క పేపర్ లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున మేము డోర్స్ ఓపెన్ చేశాము. ఏ రకమైనటువంటి సలహా ఇచ్చినా మేము తీసుకుంటాం. ఏ రకమైనటువంటి సలహా, ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదు అనేది మా కోరిక. కాబట్టి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అది చర్చిద్దాం పార్లమెంట్లో. అది దేశానికి ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది, దేశ భవిష్యత్తుకు లాభం చేకూరుతుంది. దాని మీద చర్చిద్దాం రండి. పొరపాటు జరిగింది, దాని మీద చర్చించండి, తప్పేమి లేదు. మీరేమో మీ హయాంలో జరిగినప్పుడేమో అదేమో ల్యాబ్స్, అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్, మా దగ్గర వచ్చిన పొరపాటు జరిగితే మా మంత్రి రాజీనామా చేయాలి. ఎంత వివక్షతో అర్థం చేసుకోండి. మీ జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ కనీసం అరెస్ట్ చేయరు, దర్యాప్తులు ఉండవు. ఈరోజు సిబిఐ దర్యాప్తు చేస్తుంది. దోషులైనటువంటి వాళ్ళను వెనక ముందు అందరినీ పట్టుకున్నాం. ఆ పరీక్షలు రద్దు చేశాం. 17 మందిని జైల్లో పెట్టాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద సంవత్సరం లోపల వాళ్ళకి శిక్ష పడే విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారులను ఉపయోగించి ఈరోజు ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా 4 హైకోర్టులలో స్థాపిస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు దేశం అనేక రకాల ఇబ్బందులు ఉంది. ఒక దిక్కు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఒక దిక్కు ఇరాన్ అమెరికా యుద్ధం, ఇరాన్ అమెరికా యుద్ధం, మరొక దిక్కు ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల కొరత. వీటన్నిటి నేపథ్యంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే మన దేశంలో చాలా సమర్థవంతంగా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది సాయంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి, శ్రీలంక పరిస్థితి, నేపాల్ పరిస్థితి, ఏ దేశం పరిస్థితి చూసినా ఏ రకంగా ఉందో మనం చూసాం. అమెరికాలో 40% పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. మన దేశంలో ఈరోజు సమర్థవంతంగా నడిపిస్తున్నాం. ఈరోజు అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు దేశం కోసం ఈరోజు మనం అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి కష్ట సమయంలో ఈ రకంగా ప్రజలను విభజించే విధంగా దేశ వ్యతిరేక శక్తులతో కుమ్ముకై బాధ్యత గల రాజకీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్న దిశ వైపు నడపడం ఏదైతున్నదో ఎవరికీ మంచిది కాదు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఇది దేశ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఇది దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య, మన దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. బీజేపీ 3 డిమాండ్స్ పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పక్కన పెట్టి మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ₹1 కోటి నష్టపరిహారం ఆత్మహత్య చేస్తున్నటువంటి 22 కుటుంబాలకు అడుగుతున్నారు. అలాగే ఎఫ్ఐఆర్ పెట్టారు చాలా మంది విద్యార్థులపైన, వాటిని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. సో వీటిపైన అది పార్లమెంట్ లో చర్చ జరిగితే చెప్పొచ్చు అవన్నీ. అది ప్రధాన ప్రతిపక్ష బాధ్యత కూడా. ఆ పార్టీ కూడా వచ్చి రేజ్ చేయొచ్చు, తప్పలేదు. అబ్సల్యూట్లీ యు ఆర్ కరెక్ట్. నేను కూడా దానికి చెప్తాను. ఇవన్నీ కూడా పార్లమెంట్ లో రాజకీయ పార్టీలకు అన్నిటికీ అవకాశం. ఈరోజు చెప్పాడు మా మినిస్టర్ గారు, చెప్పాడు ఏ టైమో పార్లమెంట్ లో ఎంత సమయమో ఏ రోజు దేనికైనా సిద్ధమని చెప్పారు. పార్లమెంట్ లో చర్చ అది రావాలా, తప్పకుండా రావాలా, అడగాల, తప్పులేదు. 100% చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆ డిమాండ్స్ అన్నిటిపైన కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, తప్పేం లేదు. ఆ డిమాండ్స్ అన్నిటిపైన కూడా వాళ్ళు డిమాండ్ ఎత్తడంలో కానీ జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. తప్పకుండా జవాబు చెప్తాం. నేను కూడా చెప్తున్నాను, ఇప్పటిదాకా చెప్పినాను. అందరం కలిసి యువత భవిష్యత్తు కోసం. ఆయనకి ఏం తెలుస్తుంది యువత అంటే ఏంటి, యువత భవిష్యత్ అంటే ఏంటి ఆయనకు అర్థమైతే కదా. యువత భవిష్యత్తు ఉండాలని తెలవాలి కదా. యువత భవిష్యత్తు ఎట్లుండాలో, యువత భవిష్యత్తు ఏ రకంగా బాగుపడుతుందో ఏమైనా అవగాహన ఉంటే కదా ఆయనకు. అవగాహన లేని నాయకులను ముందు పెట్టుకుంటే దేశానికి నష్టం. కాంగ్రెస్ పార్టీకి ఒకటే కాదు, దేశానికి కూడా నష్టం. డెఫినెట్ గా మేము ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ రకమైనటువంటి సంస్కరణలకైనా ఎడ్యుకేషన్ లో గానీ, విద్యా వ్యవస్థలో గానీ, ఉపాధి అవకాశం విషయంలో గానీ, కార్మికుల సంస్కరణ చట్టాల విషయంలో గానీ అన్ని రకాలుగా మేము తీసుకొస్తున్నాం సంస్కరణ. ఎవరి కోసం తెస్తున్నాం? నీట్ పేపర్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాం? మాకేమైనా పర్సనల్ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుందా? దేశానికి లాభం జరగాల. కొన్ని రాష్ట్రాల్లో ఆ స్తోమత లేదు,
వాళ్ళు సొంతంగా మెడికల్ ఎగ్జామ్స్ పెట్టుకునేటువంటి స్తోమత లేదు. పరీక్షలు నిర్వహించి సరిగ్గా విద్యార్థులు నాణ్యమైనటువంటి వ్యవస్థ రాదు. ఒక డాక్టర్ ఒక రాష్ట్రానికే పరిమితం కాడు, దేశంలో ఎక్కడైనా పోవచ్చు. కాబట్టి మాకు ఇంట్రెస్ట్ ఏముంటుంది? మేము కూడా అలాగా వద్దంటే వద్దు, మాదేం పోయింది. వాళ్ళలాగా టైం పాస్ ప్రైమ్ మినిస్టర్ కాదు మా ప్రధానమంత్రి. మేము టైం పాస్ 5 సంవత్సరాలు ఉండిపోయే ప్రైమ్ మినిస్టర్ కాదు. ఉన్నాను అంటే ఏదైనా దేశం కోసం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మాకుంది కాబట్టే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటాం. అది ఆర్టికల్ 370 కానీ, అది ఉగ్రవాద అరికట్టే విషయంలో కానీ, అది GST కానీ, లేకపోతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, లేబర్ కోడ్లు కానీ, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా మాకు దేశం ముఖ్యం. కాబట్టి ఈ రకంగా దేశం కోసం అనేక మార్పులతో ముందుకు వస్తా ఉన్నాం. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది కూడా చెప్పాను కదా, అది చాలా ఉన్నారు అలా అంతా తుకడే తుకడే గెంగలేకుండా.